హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా కోకటపల్లి లేదంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్కే కరెంట్ పోతే పక్కన కనబడుతుంటే ఏడు చేస్తున్నారు మీరు పక్కన. హరీష్ రావు అరెస్టు లేదంటే కేటీఆర్ అరెస్టు ఈ కార్ రేస్ ఇలా అంటే కుటుంబాలతో దగ్గర 60% ఏదో సర్పంచ్లు గెలిచామని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఉండి లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తు లేని వాళ్ళని కూడా మేనేజ్ చేయలేని నిస్సాయ స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఎప్పుడైతే ఒక వాయిస్ మాడ్యులేషన్స్ బీఆర్ఎస్ నుంచి క్వశ్చనైర్ టైప్లో రాగానే లేనిపోయిన అడవుళ్ళని పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. అంతకుమించి ఇందులో కొత్తదనం దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయమంటే దమ్ముంటే అవతల బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాకుండా ఈ స్టేట్ సర్వేలు చేసుకుని ఏం చేస్తున్నారు మీరు? రెండు దొన్నపోతులు కొట్టుకుంటే మధ్యలో లేగదోళ్ళు చచ్చిపోతుంటే లేగదోళ్ళు మీ మంత్రులే నెక్కర్చని కాంగ్రెస్ యోధుడైన బట్టి విక్రమార్కని తక్కువ చేస్తూ మీరు మాడితే ఈ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటారే. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోమటిరెడ్డి బ్రదర్స్ని సోనియా గాంధీ నమ్మదు కాబట్టి దే హావ్ టేకెన్ ఎంటైర్ క్యాబినెట్ యాజ్ గ్రాంటెడ్. ఎవరికి పట్టమని 10 మంది లేరు కాబట్టి నేను ఆడింది ఆట పాడింది పాట అనుకుంటే ఏం మాడాలా? ఇవి చాలా బాధాకరమైన విషయాలు. ఆ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే రీజనల్ పార్టీకి సబ్ రీజనల్ పార్టీ అన్నట్టుగా ఉంది. అది ఓ పార్టీకి ఒక పద్ధతి పాడు లేదు, స్థాయి కలిగిన నాయకులను కనీస గౌరవ మర్యాదలు లేవు. ఈ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళిన అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చుంటే ఏమన్నా ఉందని. సార్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మున్సిపల్ పరిషత్ ఎలక్షన్స్ కన్నా ముందు మున్సిపల్ ఎలక్షన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది, దేని గురించి అంటారు? దీని మీద విశ్లేషణ ఏంటో మీరు ఏం చెప్తారు? వీళ్ళకి ముందు పని వెనక పని ముందు టైం వేస్ట్ కార్యక్రమం అండ్ కాలక్షేపం కార్యక్రమం తప్ప వీళ్ళ దగ్గర ఇంకొక ఎజెండాయే లేదు. మొన్న ఏదో చూడండి సడన్గా ఏమన్నా గదమాయించో లేకపోతే వీళ్ళ కాళేశ్వరం రావుడు లేకపోతే హరీష్ రావు అరెస్టు లేదంటే కేటీఆర్ అరెస్టు ఈ కార్ రేస్ ఇలా అంటే ముక్కుతుమ్ములతో దగ్గర 60% ఏదో సర్పంచ్లు గెలిచామని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఉండి లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తు లేని వాళ్ళని కూడా మేనేజ్ చేయలేని నిస్సాయ స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంటే వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద రేపు పొద్దున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ దానితో డివిజన్లు ఇప్పుడు 4 డివిజన్లు ఓ డివిజన్లో 6-10 వీధులు ఉన్నాయనుకోండి, దాన్ని 2 డివిజన్లు చేసి 300 డివిజన్లు చేసాం. ఏడు సాధిస్తారు దాంతో. ఈ ఓ పక్కనేమో సికింద్రాబాద్ ఏమో డిస్ట్రిక్ట్ చేయమని వాళ్ళు ఇవన్నీ ఇటు తిప్పి పడి తిప్పి ఎవరికి తల తోక లేకుండా ఎందుకు వచ్చిన పనులు ఇవన్నీ తీరు కూర్చుని తారలాడింది. పని సౌలభ్యం కోసం అంటే కలెక్టర్లను ఒక పక్కన మీరు అడుగుతున్నారు, ఒక్క కలెక్టర్ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో విజయనగరం జిల్లాని శ్రీకాకుళం జిల్లాని విశాఖ నుంచి ఎడగొట్టి చేశారు, తమిళనాడులో జిల్లాని చేశారు. ఈలో ఎగేసుకుని పోగేసుకుని వాళ్ళ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన 33 చేశాడు కాబట్టి నేను 44 చేస్తాను, 44 చేశాడు కాబట్టి 94 చేస్తానని ఉన్న కార్పొరేషన్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో 300 చేస్తాం. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? ఉన్న కార్పొరేషన్ డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగపరుస్తున్నారో దుర్వినియోగపరుస్తున్నారో, లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, వీటి మీద దేని మీద అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఏం ప్రవర్తిస్తున్నారు, ఏ తీరు తెను లేకుండా ఎక్కడికి వెళ్తున్నాయి ఎలక్షన్స్ పెట్టాలి, పెట్టారు. ఏం చేస్తారు మీరు? బీజేపీ వల్ల నోటుకొచ్చిన అబద్ధాలని చెప్పేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తారా? యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఉండదా? ఈ 2 సంవత్సరాలు మీ పనితీరు 6 బుల్లెట్లు మన ఎత్తికి దగ్గొట్టేస్తామని చెప్పి తీసుకొచ్చారు. ఉచిత బస్సును ఆరోగ్యశ్రీ తప్ప ఇంకేమి ఇచ్చారు మీరు? ఈ కళ్యాణ లక్ష్మికి ధీటుగా తులం బంగారం ఎన్నెన్ని కబుర్లు చెప్పొచ్చారు ఈ గవర్నమెంట్. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పనితీరులో రైతులని నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర ఇవ్వకుండా కొనకుండా, జెడ్పీటీసీ ఎంపీటీసీలకి జీతబత్యాలు లేవట వాళ్ళ కింద మీద పడి చేస్తున్నారు. ఒక పక్కన ఏం చేయాలో అర్థం కాకుండా తల తోక లేకుండా ఈ రాజకీయాలు చేసుకుంటే అన్నాలండి కాలక్షేపం. ఈ విధంగా మీరు మున్సిపల్ ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు, ఎలక్షన్స్ పెడతారు, 300 కార్పొరేషన్లు అయితే 6000 కార్పొరేషన్లు చేసుకోండి. ఏం లాభం? ఏమి ఎవడు ట్యాక్స్ కట్టినవన్నీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి కాకుండా జిహెచ్ఎంసీకి కాకుండా ఇంకా దేనికి వస్తాయి? 300 డివిజన్లు చేసాం కాబట్టి వేరే డివిజన్కి వెళ్ళిపోతాయి. ఇవి ఏమైనా అర్థం ఉన్న మాటలు, తలా తోక ఉన్న మాటలు చేయాలా? నాకు తెలిసి మీ కార్యకర్తలు నాయకులకి ఏంటంటే పునరావాస కార్యక్రమంలోగా ఇంకో కార్పొరేటర్లు 150 మందిని ఎక్స్ట్రా చేసి మీకు అందరికీ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ని మెల్ల బోర్డు వేసుకుని తిరగడానికి. ఏ పనులు చేస్తే అక్రమంగా ఉండి ఏడిసి అని ఇక్కడ హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా కోకటపల్లి లేదంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్కే కరెంట్ పోతే ఒక పక్కన కనబడుతుంటే ఏడు చేస్తున్నారు మీరు. ఒక పక్కన రోడ్లు ఎన్ని గొంతులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి. మీకు ఒకరికి కాన్వాయ్లు వెళ్ళడానికి కారు లేపేసినంత మాత్రాన రోడ్డు అంతా బ్రహ్మాండంగా ఉందనుకున్న భ్రమంలో ఉంటే ఎన్నెన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరు చేస్తున్న విస్తృతమైన పనులు ఏంటో చెప్పమనండి ఒకసారి. ఇవన్నీ కనబడుతుంటే ఎక్కడికక్కడ ఈ హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తికి ఉన్న వాళ్ళందరినీ కూలగొట్టి పునరావాస కార్యక్రమాలు ఓ తీరువ తెన్నువలేదు. ఎప్పుడైతే ఒక వాయిస్ మాడ్యులేషన్స్ బీఆర్ఎస్ నుంచి క్వశ్చనైర్ టైప్లో రాగానే లేనిపోయిన అడవుళ్ళన్నీ పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అంతకుమించి ఇందులో కొత్తదనం పెద్ద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టకుండా ఇవి చేసేస్తాం.
ఏం చేస్తారు ఇట్లన్నీ చేసుకుని లోకల్ బాడీలో రూలింగ్ పార్టీకి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ కూడా కనబడకుండా నిస్సాయ స్థితి మన సర్పంచ్ ఎలక్షన్స్తో కొట్టొచ్చినట్టు కనబడింది. దానికి మీరు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ పెట్టి ఏటి సాధిస్తారో చూద్దాం. సెంటిమెంట్ ప్రకారం హరీష్ రావును కూడా ఎంక్వైరీకి పిలిచారు కల్లా 60% లీడ్ అయిపోతుందని భ్రమంలో ఉన్నట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు రాబోయే రోజుల్లో కాలం నిర్ణయించినట్టు మీ భవిష్యత్తులో వాళ్ళే నిర్ణయిస్తారు. కులగణన, బీసీ గణన ఓన్లీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 అరవడపడిపోయి చేసి ఎవరినో ఉద్ధరించారు. 42% అన్న కనీసం మీరు కామారెడ్డి డిక్లరేషన్ అంటారు. నేషనల్ లెవెల్లో తీసుకున్న డిక్లరేషన్స్కి దిక్కు దివానం లేదు. ఓ తీరువ తెన్ను ఉన్న పార్టీ కిందకి వాళ్ళు ప్రవర్తిస్తుంటే 130 సంవత్సరాలు లెగసీ ఉండే ఆ పార్టీ ఎలా ప్రవర్తిస్తుందో వాళ్ళకి అర్థం కావట్లే. 190 మంది అందులో పారాచూట్ బ్యాచ్ గాళ్ళే ఉన్నారు. ఈ పారాచూట్ వేసుకొచ్చిన బ్యాచ్ గాళ్ళందరినీ పట్టుకుని వచ్చి ఈ కాంగ్రెస్ నియమాలు, కాంగ్రెస్ విధి విధానాలు అంటే ఇలాగే ఉంటాయి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పిన తర్వాత జరుగుతున్న లోకల్ బాడీస్ తీసుకోండి, లేదంటే వాళ్ళ ఎలక్షన్స్ మంత్రులు ఎవరున్నారండి? బీసీ మంత్రులు లింగలింగమని ఎవరు మన కొండా సూర్యకమ్మ ఒక్కదే కనబడుతుంది కాపు బీసీ ప్రాతిపదిక మీద. ఏందా క్యాబినెట్ కూర్పోయింది, ఇంకా ఉన్న వేకెన్సీస్ని ఫుల్ చేయరు. ఎక్కడ వేసిన గొంగలి మున్సిపల్ శాఖలో ఉన్న తీవ్ర అవస్థలన్నీ అలాగే ఉన్నాయి, విద్యాశాఖలో తీవ్రవేత్తలు అలాగే ఉన్నాయి. ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళి 1,1000 కోట్లు 100 కోట్లు అనౌన్స్ చేసి రావడమే కదా పని సులువు అనుకోవడానికి. ఏం పని అవుతుందో సరే కనుక్కొని చెప్పమానండి. సో ఇవన్నీ గమనిస్తూ కామారెడ్డి డిక్లరేషన్లో 40%, పార్టీ పరంగా 42% కాదు 50% ఇవ్వమనండి. దేశవ్యాప్తంగా బీసీ గులగణన చేయమంటే దమ్ముంటే అవతల బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాకుండా ఈ స్టేట్ సర్వేలు చేసుకుని ఏం చేస్తున్నారు మీరు? వైకంఠ ఇప్పుడు ప్రెజర్ అంత నేషనల్ గవర్నమెంట్ వేసి గణన చేయమనండి. 67% పైచీలుకున్నారు బీసీ ప్రజలు. వాళ్ళకి ఏ ప్రాతిపదిక మీద చచ్చినట్టే వాళ్ళు 50% ఇచ్చినా ఇంకా చచ్చిపోయినట్టు కారణట్టే. మోర్ దెన్ 18% నువ్వు ఏం చేస్తున్నావు న్యాయం అన్నది. అట్లీస్ట్ లోకల్ బాడీస్లో కూడా కన్సెన్సస్ లేకుండా ఏముంటున్నారు నాకు అర్థం కాదు. మైన్యూట్ పర్సెంటేజెస్ ఉన్న రెడ్డి చౌదరి సామాజిక వర్గాలను పరిరక్షించుకుంటూ లేదంటే వెలమ సామాజిక వర్గాలను పరిరక్షించుకుంటూ ఎన్నాళ్ళు ఈ కాలక్షేపాలు, ఎన్నాళ్ళు ఈ వేషాలు. ఓడేమో పెడతారు పొటానీ కబురు, ఆహా బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ అని. ఏ ఎలక్షన్ అని తీసుకొచ్చారో 50% బీసీలకి ఇచ్చారో మీ పార్టీల ఎలక్షన్ అంటే అబద్ధ స్టోరీలు చెప్తారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి తీసుమార్కాన్లో కామారెడ్డి డిక్లరేషను చేత ఇవన్నీ మనం క్వశ్చనర్ల టేపులో అడుక్కోవడానికి నేను ఏదో చెప్పడానికి తప్ప ఆచరించిన రాజకీయ పార్టీలు అంతకుమించి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయి ముఖ్యమంత్రి గారు అయి ఉండి, అది కూడా జాతీయ పార్టీకి అధ్యక్షుడై తర్వాత ముఖ్యమంత్రి అయిన ఆయన ఏ నేపథ్యంలో ఆయన కండక్ట్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న 14-15 మంది ఉన్నట్టుకున్నారు నాకు తెలిసి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ్ గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, బట్టి విక్రమార్క గారు, ఇంకో ఆయన ఎవరండి పొన్నం ప్రభాకర్ గారు, ఇలా 5-6 మీద ఆయనకే వ్యతిరేకత ఉండి ఆయనే ఫీలర్లు ఇచ్చి రోజుకో డిస్కషన్ రోజుకో డిబేట్ మార్కెట్లో పెడుతూ క్యాబినెట్ సహచరులు ఇద్దరి మీద పనికిమాల తపేలా ఛానల్ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తుంటే ఈయనేమో బొకేలు పట్టుకెళ్ళి న్యూ ఇయర్కి వెళ్ళి ఎదురు గ్రీటింగ్లు చెప్తే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడేమో కాలు వేసుకున్నాడు కూర్చున్నప్పుడు కిరసనాలు కొట్టాడు. వీళ్ళు ఏం ప్రవర్తనకి వీళ్ళు ఏం చెప్తున్నారు? 2 దొన్నపోతులు కొట్టుకుంటే అంటే మధ్యలో లేగదోళ్ళు చచ్చిపోతాట. లేగదోళ్ళు మీ మంత్రులే ఎవడ్రా మీరని షబ్బీర్ అలీ లట్టోడు ఎన్టీవీలో పార్ట్నర్ అయ్యండి, దాని ప్రభుత్వ సలహాదారు అయ్యండి. ఆయన తీసుకెళ్ళి గదమాయించవలసిన బాధ్యత లేదు మీకు? ఖమ్మం సభలో మాట్లాడేటండి. ఓ పక్క బట్టి విక్రమార్క గారు చేతనైతే నేను టెండర్లు క్యాన్సిల్ చేస్తున్నానంటే నైనాక ఒకదానికి టెండర్లు క్యాన్సిల్ చేసి మిగిలిన వాళ్ళందరినీ మీ సొంత బామ్మర్ది గారు టెండర్లు పాడుకున్నారని చెప్పి దాని మీద తాస్తారు. అలా 2 టీవీ ఛానల్ మీద నెపాలు నెట్టుకుని కాలక్షేపం చేస్తారా? నెక్కర్చని కాంగ్రెస్ యోధుడైన బట్టి విక్రమార్కని తక్కువ చేస్తూ మీరు మాడితే ఈ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటారే? అసలు ఆ ముసలోళ్ళ కాంగ్రెస్లో ఊరికే చెవులు కోరికేసుకొని చాలీలు చెప్తున్నారు. నటరాజనమ్మకి చెవులు కనబట్టలేదా? లేకపోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకుని ఉన్న ట్రాన్స్లేట్ చేయించుకొని జరుగుతున్న పరిణామాలు కేంద్రానికి అప్డేట్ చేసుకుంటే ఇప్పటికి బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి కూర్చుని ఇప్పటికి ఏ ప్రాతిపదిక మీద మాడుతున్నారు? అర్థం ఉందో దేనికైనా? ఎంటైర్ క్యాబినెట్ మీద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఆ నోట్ల నాలుగు నేను దుద్దిలి శ్రీధరబాబు గారిని పట్టుకొని పని అయిపోతుంది అనుకుంటున్నట్టుకున్నారు. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి బ్రదర్స్ని, సోనియా గాంధీ నమ్మదు కాబట్టి దే హవ్ టేకెన్ ఎంటైర్ క్యాబినెట్ యాజ్ గ్రాంటెడ్. ఎవరికి పట్టుమని 10 మంది లేరు కాబట్టి నేను ఆడింది ఆట పాడింది పాట అనుకుంటే ఏం మాడాలా? ఇటు తిప్పి నెక్కసైన నాయకుడైన బట్టి విక్రమార్క మీద ఈ ప్రతాపాలని నేను ఇచ్చుకోవడం ప్రెస్ మీట్లో గట్టిగాను. సో ఇవన్నీ గమనిస్తుంటే ఈ రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి విక్రమార్క అని మాత్రం చెప్పకండి. నాకు తెలిసి మొన్న డావోస్ పర్యటనలో డీకే శివకుమార్ నాపి పంపించినప్పుడు నాకు అక్కడ ఖచ్చితంగా స్పేస్లో రేవంత్ రెడ్డి గారిని కూడా ఆపుతారు అనుకున్నాను. బట్ సమ్ ఆఫ్ ద అదర్ ఇంకో ఆప్షన్లెస్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది కాబట్టి ఈ దావోస్ పర్యటన సారాంశంతో ఈయనకి నాకు ఖచ్చితంగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దట్ కాంగ్రెస్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. తీసుకోకపోతే వాళ్ళంత జడ్డి ముసులో ఇంకో లేరని ఇంకోసారి ప్రూవ్ అవుతుంది, అంతకన్నా ఇంకేట్లేదు. ఓ పక్క స్పీకరు నిజామాబాద్ ఎమ్మెల్యే ఈ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ అని డిక్లేర్ ఇచ్చాడు. ఆయనేమో కాంగ్రెస్ గాంధీ భవన్కి వచ్చి మాట్లాడుతుంటే డీసీసీ అధ్యక్షులు కానీ లేదంటే సంబంధిత పార్టీ అధ్యక్షుడు కానీ జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 40 సంవత్సరాల పైచీలక కాంగ్రెస్కి నిరంతరం నెక్కచ్చిగా పనిచేస్తున్న వ్యక్తిని పట్టుకొని
ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యను కూడా సమర్థించకుండా అతను ఏ ప్రాతిపదికన లోపలికి వస్తాడు అన్న విషయంలో అతను మాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు అతనికి గలం వినిపించాలి. కానీ ఇది ఎక్కడ విడ్డూరాలండి, నాకు అర్థం కాదు. సో ఇవి చాలా బాధాకరమైన విషయాలు. ఆ కాంగ్రెస్ పార్టీయా లేదా రీజనల్ పార్టీకి సబ్ రీజనల్ పార్టీ అన్నట్టుగా ఉంది. అది ఓ పార్టీకి ఒక పద్ధతి పాడు లేదు, స్థాయి కలిగిన నాయకులను కనీస గౌరవ మర్యాదలు లేవు. ఈ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళిన అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చుంటే ఏమన్నా దాన్ని. దీనికి రాజకీయ రంగులు పూలి జీవన్ రెడ్డి గారు నేను కాంగ్రెస్లో సీనియర్ నాయకుల్ని అవమానం చేసుకుంటూ కూర్చుంటే చూస్తూ కూర్చోవాలి అందరూ. అలా సంజయ్ రెడ్డి లేటాడు ఊరికి అనవసరంగా అనసూయ ఎలాటోళ్ళ మీద కాకుండా తిరిగి కాంగ్రెస్లో ఉన్న పనికిమాల వాళ్ళ మీద గట్టిగా అటాక్ చేసుకుంటూ కూర్చుంటే చాలా బాగా ప్రక్షాళించబడుతుంది. ఈ 2 సంవత్సరాలు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్రజలు కూడా గమనించవలసిన విషయం, వీళ్ళు ఓన్లీ టైం పాస్ చేయడానికి వచ్చారు. ఢిల్లీలో ఫ్లైట్ దిగ్గానే ఒట్టిన నరేంద్ర మోడీని అమిత్ షాని కలుస్తూ ఓ పక్క కాంగ్రెస్కి లాబింగ్ చేస్తున్నారైనా కాంగ్రెస్కి కుడి భోజం ఎడభోజంగా ఉండి పరిపాలనా సౌలభ్యం ప్రదర్శిస్తున్నారు, లేకపోతే బీజేపీకిను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఏజెంట్గా ముఖ్యమంత్రిగా ఈయన వెలగబెడుతున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఈ దరిద్రానికి తోడు ఆ కిరసనాలు అమ్ముకునేవాడితో ఆ ఛానల్తో కోఆర్డినేషన్స్ పెట్టుకుని ఈయన ఒక్కడికి ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఎంటైర్ క్యాబినెట్ మీద బదనాం చేస్తుంటే ఇది ఎలా ఉందంటే చూడండి, మనం వరల్డ్ కప్లో అన్ని క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ఎవడెవడో సెంచరీలు కొడితే మ్యాచ్ గెలిచారనే స్టేట్మెంట్ ఇస్తుంటే వీళ్ళు గంభీర్ గడ్ లాంటి కోచింగ్లోను అగర్కర్ లాంటి సెలెక్టర్లు ఉంటే ఎలా ఉంటుందంటే డ్రింక్స్ బాగా అందించడం వల్ల 12th మ్యాన్ వల్ల మ్యాచ్ గెలిచామనే స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఉంటుంది. క్యాబినెట్ సహచరులకి ఎవడు పడితాడో అవమానాలు చేస్తుంటే కెప్టెన్గా రేవంత్ రెడ్డి గారి ప్రతిస్పందన చూస్తుంటే ఖమ్మం సభలో అండ్ ఓవరాల్గా ఈ 2 years పరిపాలన మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే కాళేశ్వరం టైం వేస్ట్, ఈ కార్ రేసింగ్ అని టైం వేస్ట్, తర్వాత ఏమో కేసీఆర్ గారి అవినీతి అని టైం వేస్ట్, హరీష్ రావు గారి అవినీతి అని టైం వేస్ట్. అలా కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఒక్కటి పనికొచ్చిన కార్యక్రమం ఏమైనా చేశారో చెప్పండి. పోనీ కాళేశ్వరం మీద ఇంత రివ్యూలు చేసి కేసీఆర్ గారి మీద అరెస్టు తోటకూరని ఇంత అడవడి చేసి 10 నిమిషాలు కూడా కూర్చోపెట్టలేపారు ఆయన్ని. 10 నిమిషాలు కూర్చుని 4 ప్రశ్నలు అడగలేపారు. ఎందుకు ఇప్పుడు దానికి? ఓ పక్క కేటీఆర్ గారితో అరే ఈ కార్ రేసింగ్లో 45 లక్షలు 45 కోట్లు వీళ్ళకి ఇచ్చేసారు, గ్రీన్ కోక్ ఇచ్చారు, అది అది అని మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతటినీ గాబరా పెట్టి ఒక్కడుగు ముందుకెళ్ళే దాంట్లో పడితిప్పి లాస్ట్కి ఏడు చేశారు. మొన్నేమో ఇదేంటి సెమినార్ పెట్టినప్పుడు వాళ్ళతోనే మళ్ళీ ఒప్పందాలట. పోనీ ఏమో ఓ పక్కనేమో తీసుకెళ్ళి వాళ్ళతోనే ఒప్పందాలు చేసుకుంటే యువతలు ఈయనేమో తక్కువ పని చేశాడా, ఆ సింగరేణి వాళ్ళని తీసుకొచ్చి 100 కోట్లు తీసుకొచ్చి మెస్సీ గారితో మేస్త్రి గారి మ్యాచ్, దాని స్పాన్సర్షిప్ అంతా సింగరేణిలో వస్తే మనకు కూడా అనుమానం రాకుండా సింగరేణి కార్మికులకి ₹1 అనౌన్స్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ అని బట్టి విక్రమార్క గారితో అనౌన్స్ చేసి మళ్ళీ బదనాం చేయడానికి బట్టి విక్రమార్క గారికి ఓ పక్కనేమో సొంత బామ్మర్దికి మిగిలిన బ్లాక్లన్నీ టెండర్లు ఇచ్చి 25 సంవత్సరాలు శాశ్వత పథకాన్ని ప్రవేశపెట్టుకుని ఇది ఎక్కడ విడ్డూరాలండి ఇవి? వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఈ తీరు లేని 2 సంవత్సరాలు బట్టి పరిపాలన ఇచ్చుకుంటూ ఒక రైతాంగాన్ని గాలికి వదిలేసి గిట్టుబాటు ధరలు లేక ఆల్ సతమతం అయిపోయి ఉంటే అకాల వర్షాలకు వచ్చిన దాని మీద పంట బీమాలు లేవు, ముక్కుతూ మూలుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఇచ్చే ఈ డబ్బులు కూడా ఇవ్వడానికి కింద మీద పడిపోతున్నారు పక్కన. ఏ ప్రాతిపదిక మీద ఈ 2 సంవత్సరాల పరిపాలన సౌలభ్యం గురించి ఏమని వివరించాలి, ఏమని చెప్పాలి? ఏమనంటే కేసీఆర్ గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు, కేసీఆర్ గారు అప్పులు చేస్తే మనం అసెంబ్లీకి వచ్చినప్పుడు నెల తెచ్చి కూర్చోబెట్టి మాడొచ్చు కదా. కాళ్ళకి దండాలు పెట్టుకుని నాగిరి డ్యాన్స్ లేదు అక్కడ. ఈ దైత్యానికి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ 2 రోజులకోసరికి ఓ పక్క సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్స్ ఏముంటే పిలిచి ఎంక్వైరీ చేసి ఏం చేయాలి? 2 ముఖ్యమంత్రుల దగ్గర హీరోగా ప్రవర్తించిన మా సజ్జనార్ గారిని అవహేళన పాలు చేస్తూ ఈ దిక్కుమాల పనికిమాల సిట్లో ఆయన ఇన్ఛార్జ్ కింద వేసి దమ్ముడికి ఉపయోగం పనులని ఎంక్వైరీయా? హరీష్ రావు గారు మీ పేరేటి, మీ నాన్నగారి పేరేటి, మీ ఇంటి పేరేటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లకి 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు ఉన్నాయి. అరగంటకు ఒకసారి బయటకు వచ్చి ఫోన్లు మాట్లాడటమా? ఎందుకు ఈ టైం వేస్ట్? వెనకటికి ఒక సామెత ఉంటుంది, వెనకాతలో పుండు అల్లుడు వైద్యం అని. వీళ్ళకే పుండు వేసుకుని తిరుగుతున్నారు ఒక పక్కన. వీళ్ళకి దరిద్రానికి తోడు ఆ బీజేపీ కూడా ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు. మీరు సింగరేణి కాలరీస్ మైనింగ్ విషయంలో జాతీయ స్థాయిలో క్యాబినెట్ హోదా మంత్రికి కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కదండి, ఏమైనా ఒక పనికొచ్చిన స్టేట్మెంట్ ఉందా, పనికొచ్చిన ప్రతిచర్య ఉందో చెప్పండి? ఎందుకు ఈ తరడంపేరు రాజకీయాలు? ఎవరికి ఉపయోగం ఈ బీజేపీ తెలంగాణలో? ఓట్లేసిన జడ్డిమోలో వాళ్ళని అడగాలి అసలు ఖచ్చితంగాను. ఒక కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి అయి ఉండి ఈ 9 బ్లాక్ తప్ప మిగిలిన టెండర్లు రద్దు చేయకపోవడంలోనూ ప్రక్షాళించవలసిన బాధ్యత అటుపక్క పెట్టుకుని ఏం మాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించుకోండి. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ రాజకీయం కాదు ఇది. సో ఇలాంటివన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఎవరిని పరిరక్షించుకోవడానికి ఓ పక్కేమో కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న సీట్లు, ఓ పక్క నైట్ వాచ్ మన క్రికెట్కి పంపిస్తారు చూడండి మ్యాచ్ని కాపాడమన్నట్టు, అవతల బీజేపీ వాళ్ళని కాపాడే రాజకీయాలు చేస్తుంటే ఈ ద్వంద్వ వైఖరి లేటర్ నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన ఈ విధంగా 2 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. ప్రజలకు ఏమైనా దమ్మిడికి ఉపయోగం వచ్చే పనులు అంటే వెళ్ళండి గ్రామీణ స్థాయిలో ఏం మాడుతున్నారు వినండి ఒకసారి. చెవులు పుల్లెడిపోతున్నాయి వాళ్ళ మాటలకి. ఏం అడ్వాంటేజ్ అండి? ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్కి ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ గారు రావడం బ్రాండ్ ప్రమోషన్ తెలంగాణకి, అలాగే ఈ కార్ రేస్ ఇక్కడ రావడం బ్రాండ్ ప్రమోషన్ ఫర్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ మనం గమనించకుండా వాళ్ళు చేస్తే తప్పు నేను చేస్తే రైట్ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఒకటి నేను చెప్పగలను,
వీటి వల్ల మనకి ఎన్హాన్స్ అయింది ఏంటి? ఇప్పుడు దావోస్ పైరేట్ అన్న మొత్తం స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దగ్గర 8 లక్షల కోట్లు క్లెయిమ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. 8 లక్షల కోట్లు గ్రౌండ్ అయినవి ఎంత? స్టాటిస్టిక్స్ చెప్పండి, చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకు 2 రోజుల్లో బడ్జెట్ రేపు ప్రవేశపెడతారు, రేపే తేడతెల్లం అవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ మనం ఈ దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలు బట్టి వీళ్ళ పనితీరుకి మనం వేరే చేయడానికంటే వాళ్ళ పనితీరుతో ప్రజల యొక్క సమస్యలు ఎక్కడైనా సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అయితే మీరు నేను మాట్లాడడానికి ఉంటుంది. సొల్యూషన్స్ కనబడినప్పుడు ఏం చేస్తాం మీరే నేనైనా? ఓన్లీ టైం వేస్ట్ కార్యక్రమం తప్ప ఇంకేం లేదు. ఈ కాలక్షేపం కార్యక్రమాలకి ముఖ్యమంత్రులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, ప్రజలు ప్రతిష్ఠించిన మా రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మేము మాట్లాడాల్సిన అవసరం మాకేట వస్తుంది? ఏమన్నా కనబడితే కదా మాట్లాడడానికి.